హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. ఈ వీడియోలో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ 300 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ పార్ట్ 1 కనుక ఎవరన్నా విజిట్ చేయకపోతే ప్లీజ్ పార్ట్ 1 కూడా చూడండి. ఓకేనా? సో ఈరోజు మనం ఈ సెషన్లో ఒక రాంగ్ నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్, ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అలాగే వర్డ్ ప్రాబ్లమ్స్ 5 వర్డ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అలాగే 1 సెట్ ఆఫ్ డిఐ బార్ గ్రాఫ్ డిఐ విత్ 5 క్వశ్చన్స్. ఓకే, సో ఈ 15 క్వశ్చన్స్ ఈరోజు ఫినిష్ చేద్దాం. ఓకేనా? ఈ సెషన్లో ఫినిష్ చేద్దాం. ఓకేనా? నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? ఎస్. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి మీ ఓన్గా ట్రై చేయండి. ఒకసారి ఈ ప్యాటర్న్ని ఒక 10 సెకండ్స్, ఓకే, ప్యాటర్న్ ట్రై చేసి ఓన్గా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో జస్ట్ 10 సెకండ్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ నేను ఇప్పుడు ప్యాటర్న్ అనేది డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఎస్. మనకిచ్చిన సిరీస్ 12, 22, నెక్స్ట్ 63, నెక్స్ట్ 246, 1, 2, 3, 5, 7, 4, 0, 4. సో ప్యాటర్న్ ఒక్కసారి మనం ఫస్ట్ 2 నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిప్లైడ్ విత్ 2 టైమ్స్, అప్రాక్సిమేట్లీ 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్ మైనస్ 2, ఓకే, 12 2s 24 మైనస్ 2 అయింది. నెక్స్ట్ 3 టైమ్స్ మైనస్ 3, ఓకే, 22 ఇంటూ 3 66, 66 మైనస్ 3 63, ఓకే. సో నెక్స్ట్ ఏమవ్వాలి? 63 మల్టిప్లైడ్ విత్ 4 మైనస్ 4 జరగాలి. 4 3s 12, 4 6 24, 25 మైనస్ 4, దట్ ఈస్ 248. కానీ మనకి ఇక్కడ 246 వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు గెస్ చేసిన లాజిక్ నుంచి 246 అనేది రాంగ్ నెంబర్గా గెస్ చేసాం. కానీ ఇది కరెక్టా కాదా మనకి ఇంకా తెలియదు. కరెక్ట్గా ఫిక్స్ చేయలేము, ఎందుకంటే ప్యాటర్న్ అదే ఫాలో అవుతుందో లేదో మనం అప్పుడే ఫిక్స్ చేయలేము. ఓకేనా? సో 248ని తీసుకొని నెక్స్ట్ ప్యాటర్న్ మల్టిప్లైడ్ విత్ 5 మైనస్ 5 చేద్దాం. ఈ నెంబర్ కనుక వస్తే మనం గెస్ చేసిన లాజిక్ కరెక్ట్ లాజిక్, లేకపోతే నెక్స్ట్ ఇంకేదన్నా లాజిక్ ఉందో మనం ఒకసారి చూడాలి. ఓకేనా? ఎస్. 248 మల్టిప్లైడ్ విత్ 5, 5 8 40, 5 4 20, 24, 5 2 10, 12, 1 2 4 0 మైనస్ 5, దట్ ఈస్ 1 2 3 5. మనం గెస్ చేసిన లాజిక్ కరెక్టే. అలాగే రాంగ్ నెంబర్ ఈస్ 248. రాంగ్ నెంబర్ ఈస్ 246. ఆ ప్లేస్లో 248 ఉండాలి. ఓకే, 248 ఉంటే కనుక అది రైట్ నెంబర్ అయ్యేది. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఓన్గా ట్రై చేయండి ఒక 10 సెకండ్స్. ఎస్, నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఓకేనా? లాజిక్ అనేది నేను డిస్కస్ చేస్తాను. ఒక్కసారి మీరు ఓన్గా ట్రై చేయండి. 100, 250, 630, 156, 2.5. ఎస్, లాజిక్ అనేది గెస్ చేశారనుకుంటున్నాను. ఎస్. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఈస్ 24. డిఫరెన్స్ ఈస్ 24. సో మల్టిప్లైడ్ విత్ 2 చేస్తే కనుక 32, మల్టిప్లైడ్ విత్ 0.5 16 మల్టిప్లైడ్ విత్ 0.5 ఈస్ 8. ఓకే, సో మల్టిప్లికేషన్ విత్ 2.5. డిఫరెన్స్ లాజిక్ మనకి ఇక్కడ 24 60 కరెక్ట్గా డిఫరెన్స్ లాజిక్ అనేది మనకి రావట్లేదు. సో మల్టిప్లికేషన్ ఎంత అయింది ఒకసారి గెస్ చేసాం. 2.5 టైమ్స్ అయింది. నెక్స్ట్
నెక్స్ట్ 2.5 టైమ్స్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యింది. నెక్స్ట్ కూడా 2.5 మల్టిప్లైడ్ విత్ 2.5. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ లాజిక్. సో ఇక్కడ కూడా 2.5 మల్టిప్లై అవ్వాలి 25 టైమ్స్ 625. దిస్ ఈజ్ ద రాంగ్ నెంబర్. ఓకే, 625 ఉండాలి కానీ 630 ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఓన్గా ట్రై చేయండి. లాజిక్ 2.5, 5, 12.5, 37.5, 131.25, 520. ఓకే, లాజిక్ గెస్ చేశారా? ఎస్. సో చూడండి లాజిక్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ విత్ 2, నెక్స్ట్ multiplied with 2.5, next multiplied with 3, next multiplied with 3.5, next is multiplied with 4. అసలు ఈ నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ 37.5 ఇంటూ 3.5 చేయడం కొంచెం కష్టం కాబట్టి ఈ నెంబర్ 4తో మల్టిప్లై అయితే ఈ నెంబర్ వస్తే కనుక రాంగ్ నెంబర్ ఈజ్ దిస్ నెంబర్, లేకపోతే ఒకవేళ రాకపోతే రాంగ్ నెంబర్ ఈజ్ దిస్ నెంబర్. ఓకేనా? ఒకవేళ 37.35 ఇంటూ 3.5 చేసినప్పుడు ఈ నెంబర్ రావట్లేదు అయితే కనుక నెక్స్ట్ ప్యాటర్న్ కూడా సెట్ అవ్వదు. ఓకేనా? సో అందుకని 131.25 మల్టిప్లైడ్ విత్ 4 చేసేద్దాం ఒకేసారి. ఓకేనా? సో 2.5 టైమ్స్ 0.25 టైమ్స్. సో దట్ ఈస్ 1, 4 ones 4, 4 3s 12 time, 4 ones 4, 5, 524 plus 1 that is 525. సో ఇక్కడ నుంచి మనం 4 మల్టిప్లై చేస్తే 520 రావట్లేదు, 525 వచ్చింది, 520 రావట్లేదు. సో దిస్ ఈస్ ద రాంగ్ నంబర్. ఆప్షన్ ఈ. ఒకసారి 37.5 ఇంటూ 3.5 చేసి చూడండి, 131.25 అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ట్రై చేయండి ఒకసారి. లాజిక్ ఏంటో గెస్ చేయండి. 1634905 562 439 410 409. ఒకసారి మనం డిక్రిమెంట్ ఆర్డర్లో నెంబర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళే, అలాగే డిక్రిమెంట్ అనేది కూడా చాలా ర్యాపిడ్గా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత. డిఫరెన్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే 14 - 5 9 2 7 729. 729 మనం చూడంగానే మనకి ఏ నెంబర్ గుర్తు రావాలి? దిస్ ఈజ్ 9 క్యూబ్, అంటే -9 క్యూబ్ అయింది. నెక్స్ట్ difference is 3, next 10 - 6 4, 8 - 5 3, 343. This is -7 cube. Next difference should be -5 cube. Next difference should be -3 cube. Next -1 cube. -1 cube అయింది, సెట్ అయింది చూడండి. ఎస్, -5 క్యూబ్ చేస్తే 125. ఈ 2 నంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 125 రావాలి. 562 - 5, 562 - 125 చేస్తే 12 - 5 7, 5 - 2 3, 5 - 1 4, 437. This is the wrong number. 437. 437 - 27 చేస్తే 410 సెట్ అయింది. సో రాంగ్ నెంబర్ ఈజ్ 439. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఒకసారి లాజిక్ అనేది గెస్ చేయండి. 6 12 24 40 74 116. ఒకసారి లాజిక్ గెస్ చేయండి. మనం ఇక్కడ ఒకసారి డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేద్దాం. డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తే 6, నెక్స్ట్ దిస్ ఈజ్ 12, నెక్స్ట్ 16 34, next difference is 30,
sorry, 42. Next difference is 42. ఓకే, ఒకసారి డిఫరెన్సెస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 2 అయ్యింది, అంటే 6 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2, దట్ ఈస్ 6 ప్లస్ 6. 2 square is 4, 2 square is 4 plus 2, 6, that is 12. Next number is 12 plus 3 square plus 3, that is 12 plus 9 plus 3, 12, 24. Next 24 plus 4 square plus 4, 24 plus 16 plus 4, 20, 44. Wrong number is 40. Okay, wrong number is 40. Next pattern set అయిందో లేదో ఒకసారి చూద్దాం. 44 plus 5 square plus 5, that is 44 plus 25 plus 5, 30, 74. Set అయింది number. Okay, so answer option C. Wrong number is 40. Okay na friends? Yes. Next. ఇప్పటివరకు మనం రాంగ్ నంబర్ సిరీస్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. వర్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ వన్ ఈజ్ మనీ అండ్ నవీన్ ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ ఇన్ ద రేషియో 5:4. If 15% of the total profit goes to charity and money's share is 3570 rupees, then find the total profit. Okay, ఇక్కడ మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పార్ట్నర్షిప్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్ ఇచ్చారు. పార్ట్నర్షిప్ లో నుంచి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు profits ratio is same as investment ratio. ప్రాఫిట్స్ ఎలా షేర్ చేసుకుంటారు? ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉందో సేమ్ అదే రేషియోలో ప్రాఫిట్స్ అనేది షేర్ చేసుకుంటారు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కనుక టోటల్ 100 అనేది టోటల్ ప్రాఫిట్ అయితే కనుక టోటల్ ప్రాఫిట్ 15% చారిటీకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ 85% డివైడ్ చేసుకున్నారు. ఓకేనా, ఈ డివిజన్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉందో ఇన్వెస్ట్మెంట్ రేషియో మనీ ఈజ్ 5 parts, నెక్స్ట్ నవీన్ ఈజ్ 4 parts. ఈ 5 parts వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు 3570 అని. నెక్స్ట్ 4 parts వాల్యూ కనుక్కుంటాం. ఈ టోటల్ 85% అవుతుంది. ఈ 85% అప్పుడు టోటల్ నుంచి 100% అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. 85% వాల్యూ మనం ఇక్కడ నుంచి చేస్తాం. నెక్స్ట్ 100% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 parts గనక 5 parts 3570 అయితే 4 parts వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 7 times 5 1 time 5 4 times 7 4s 28, sorry 4 4s 16, 4 4s 16, 4 1s 4 5 28, 285. ఈ వాల్యూ మనకి ఏమొచ్చింది? 2856. ఇక్కడ 2856. ఇప్పుడు టోటల్ 85% వాల్యూ అంతా 6 12 6 plus 8 14 3 4 6 6 4 85% value is 6426. Next we need to calculate 100% value ఎంతో calculate చేయాలి మనం. సో ఇక్కడ మనం 17 times, next 20 times, 17 3 times 51 132, 17
7 times 119, 17, 7 times 119, so 119, 132 minus 119. ఎంత మిగిలింది 13, yes 136, 17, 8 times is 136. okay, ఇప్పుడు 2, 378 multiplied with 2, 8 to 16, లాస్ట్ లో 6 వచ్చే వాల్యూ, yes ఓన్లీ వన్ ఆప్షన్. ఓకే, ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 15, 2 3s 6, 2 3s 6 plus 1 7 0, 7560 is your answer. Option B is the answer. Okay na friends? Yes. Next question. Next question is on time and work. Okay, next question is from time and work. 15 men can complete the work in 8 days. After 3 days of the work, 3 men left the job. In how many days will all of them together complete the remaining work? Okay, so మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 men 8 days లో కంప్లీట్ చేస్తున్నారు. ఆ 15 men లో 3 days వర్క్ చేసిన తర్వాత 15 men 3 days వర్క్ చేసిన తర్వాత 3 men లెఫ్ట్ ద జాబ్. 3 persons జాబ్ ని క్విట్ చేసేసారు. సో రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ లో ఫినిష్ అవుతుంది మనకి ఇచ్చిన క్వశ్చన్. 15 men 8 days గనక వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత? 15 8 times 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. అదే 15 men గనక 3 days చేసిన వర్క్, 15 men 3 days చేస్తే వర్క్ ఎంత కంప్లీట్ అవుతుంది? 15 3 times 45 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత మిగిలింది? 120 టోటల్ మైనస్ వర్క్ డన్. ఓకే, సో 120 minus 45, that is 75 units of work remaining. 75 units of work is remaining. ఈ 75 యూనిట్స్ ని ఎంతమంది పర్సన్స్ చేస్తున్నారు? 15 minus 3, ఇంతమంది పర్సన్స్, దట్ ఈస్ 12. సో వర్క్ కంప్లీట్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది? రిమైనింగ్ వర్క్ కంప్లీట్స్ ఇన్ 75 వర్క్ చేయాలి. టోటల్ పర్సన్స్ 12 persons. 12 6 times 72, 3 by 12, that is 6 1/4 days. 6 1/4 days is your answer. Option D. Next question. ఓకే, ఒకసారి ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బ్యాగ్ there are 6 red balls and 4 green balls. Okay, 3 balls are picked at a random. What is the probability that 2 balls are red and 1 ball is green color? ఓకేనా? ఎప్పుడైనా ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్ వస్తే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అపాన్ టోటల్ అవుట్కమ్స్కి వేస్తే కనుక మనకి రిక్వైర్డ్ ప్రాబిలిటీ అనేది వస్తుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమేం కావాలి మనకి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 balls need to pick, in which 2 balls red balls and 1 blue ball. ఈ 2 రెడ్ బాల్స్ ని ఎన్ని బాల్స్ నుంచి పిక్ చేస్తున్నాం? 6 balls నుంచి 6C2 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ 1 బ్లూ బాల్ ఎన్ని బాల్స్ లో నుంచి? గ్రీన్ బాల్. ఓకే, బ్లూ నాట్ బ్లూ బాల్, ఇక్కడ గ్రీన్ బాల్ రావాలి. గ్రీన్. ఓకే, మనకి ఇచ్చిన అన్ని గ్రీన్ కదా. ఎస్, 4C1. టోటల్ ఉన్న బాల్స్ అన్ని 10 balls ఉన్నాయి. 6 plus 4, 6 red plus 4 green, that is 10 balls. ఈ 10 balls లో నుంచి ఎన్ని బాల్స్ పిక్ చేయాలి? 3 balls పిక్ చేయాలి. 10C3. సో మనకి కావాల్సిన రిక్వైర్డ్ ప్రాబిలిటీ
probability, required probability is 6C2 plus 4C1 upon 10C3. NCR formula is n factorial upon r factorial into n minus r factorial. ఇది కనుక ఈ ఫార్ములా యూజ్ చేసి మనం అప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ ఈజ్ 1/2. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఒకసారి ఈ ఫార్ములా ప్రతి వాల్యూకి అప్లై చేసి చూడండి. ఆన్సర్ షుడ్ బి 1/2. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Pranav scored 578 marks in an exam and Sita got 68% marks in the same exam, which is 34 marks less than Pranav. Okay, next. If the minimum passing marks is 35, then find the minimum passing percentage. First, Pranav ki enni marks vachayi? 578. నెక్స్ట్ సీతాకి 68% మార్క్స్ వచ్చాయి. ఈ 68% ఈజ్ ఈక్వల్ టు ప్రణవ్ మైనస్ 34, దట్ ఈస్ 578 మైనస్ 34. 578 మైనస్ 34 చేస్తే 8 మైనస్ 4, 4, 7 మైనస్ 3, 4, 5, 544. 68% గనక 544 అయితే మనల్ని 35% క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. అన్నీ ఎక్కడ డెసిమల్ పాయింట్స్ అయితే లేవు. కంపల్సరీగా క్యాన్సిల్ అవుట్, క్లీన్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సో 8 క్యాన్సిల్ అవ్వాలి, ప్లస్ లాస్ట్లో యూనిట్ డిజిట్ షుడ్ బి 4. సో 8 టైమ్స్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తాను. 8 8 64, 8 6 48 ప్లస్ 6 54. ఓకే, సో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 8 5 40, 8 3 24, 28. 28 ఈజ్ యువర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. The average age of two persons A and B is 25 years. A plus B by 2 is 25. 8 years ago, their ratio of their ages 5:12. Find the difference between their ages. Okay, their ages 8 years ago మనకి ఇచ్చారు. 8 years ago అంటే గనక మనకి టోటల్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేస్తే 50 years. ఈ టోటల్లో నుంచి ఇద్దరు 8 years వెనక్కి వెళ్ళాలి కాబట్టి ఇద్దరు 8 years వెనక్కి వెళ్తే 16 ఏ అనే పర్సన్ 8 years ago అండ్ బి అనే పర్సన్ 8 years ago. ఓకే, వీళ్ళిద్దరి నుంచి 16 years మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ ఉన్న టోటల్ ఏజ్లో నుంచి మైనస్ 16 years చేస్తే గనక వాళ్ళ ప్రీవియస్ ఏజ్ ఎంత? 34. ఆల్రెడీ మనకి ఈ 34 అనేది 512 పార్ట్స్గా ఇచ్చేసారు. మనల్ని ఈ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. 512గా ఈ పార్ట్స్ని కనుక డివైడ్ చేస్తే 10 years ఒకళ్ళు 24 years. 5 మల్టిప్లైడ్ విత్ 2 చేస్తే కనుక 2 రెండింటిని టోటల్ 34 వస్తుంది. సో 10 years అండ్ 24 years వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత? ఏజ్ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ముందరికి వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ప్రజెంట్లో ఉన్నా, సో మీకు ఏజ్ డిఫరెన్స్ అయితే ఎన్ని ఇయర్స్ తర్వాతకు వెళ్ళినా సరే సేమ్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది ఇద్దరు పర్సన్స్ మధ్యలో. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 14 years. ఎస్. నెక్స్ట్, రాంగ్ నెంబర్ సిరీస్ కంప్లీట్ చేసాం. అలాగే
మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? మనకి ఇక్కడ బార్ గ్రాఫ్ ఒకటి ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ బార్ గ్రాఫ్ నుంచి ఏమి ఇచ్చారు? టోటల్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై 5 different companies in 3 different years. Okay, 5 different companies A, B, C, D, E. Different years 2014, 15, 16. 14 అంటే బ్లూ రిప్రజెంట్ చేశారు, 15 అంటే రెడ్, నెక్స్ట్ గ్రీన్ అనేది 16 తో రిప్రజెంట్ చేశారు. ఓకే, ఎస్. Number of items produced by company A, C, E together in 2014. In 2014, A, C, next E is approximately what percentage of the number of items produced by company B, C, D in 2015? B, C, D in 2015. B, next C in 2015 and D in 2015. First of all, A, C, E 2014 total value calculate చేద్దాం. 1750 plus 15 3250 plus 750, that is 4000. Next B, C, D in 2015 value calculate చేస్తే yes 3000 plus 2250. wait 2015 కదా, 2250 కాదు ఇక్కడ. yes 500, 3500 plus 1750. 3500 plus 1750, that is 5250. Okay, 4000 is approximately what percentage of 5250? percentage కాబట్టి multiplied with 100 వేస్తాం. ఓకే, ఎస్. 8 times 5 8 40. ఓకే, 80 కంటే చాలా చిన్న వాల్యూ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? 80 కంటే తక్కువ ఉండాలి, కాకపోతే కొంచెం మాత్రమే చిన్న వాల్యూ ఉండాలి. 80 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 80 కంటే సి అనే ఆప్షన్ చాలా చాలా తక్కువ వాల్యూ. సో 80 మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 80. ఓకే, yes. Next question, find the average number of items produced by company A and B together in all the year. Okay, so 1750 plus 2250, 4000, 5250. A total value, company A total value, company B total value 2000, 5000, 6500. company B total value is 6500. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ అడిగారు. ఎన్ని వాల్యూస్ మనం తీసుకున్నాం? టోటల్ 6 వాల్యూస్ తీసుకుంటున్నాం కదా. 1 2 3 4 5 6 వీటి రెండింటిని యాడ్ చేసి అపాన్ 6 వేస్తామా? వేయకూడదు, 6 వేయకూడదు, ఓన్లీ 2 మాత్రమే వేయాలి. ఎందుకంటే అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీ ఏ మొత్తాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకోవాలి, అలాగే బి మొత్తాన్ని కలిపి ఒక ఎలిమెంట్గా తీసుకోవాలి. అందుకని టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి 2. ఓకేనా? ఎస్. సో 5250 plus 5000 plus 6000, 11000, 11750 upon 2. 2 5 times, 2 8 times, 2 7 times, 2 5 times. 5875 is your answer, option A. Okay na? Yes.
Next question. Total number of items sold by all the given companies in 2014. 2014, all the given companies is approximately what percentage more than the items sold by company C in all the years? Company C in all the years. 2014 total value find out చేద్దాం. Okay, 2014 3750, 3750, 4750, 4750 plus 500, 5250, 5250, 6250, 6500, 6500 plus 750, 7250. This value is 7250. Okay, next, company C total value. Company C total value 15 plus 5 to 4250. 4250. Approximately what percentage అడిగారా, what percentage more అడిగారా, what percentage more అడిగారు. సో ఫర్ what percentage more అంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అపాన్ ఎవరితో కంపేర్ చేయమన్నారు, కంపెనీ ఆల్ ద ఐటమ్స్ సోల్డ్ బై కంపెనీ సితో కంపేర్ చేయమన్నారు. సో అందుకని డినామినేటర్లో మనం 4250 వేస్తాం ఇంటూ 100. ఓకే, ఎస్, 4250, 4 7 times 28, 4 7 times 28. ఈ వాల్యూ నన్నే పక్కన పెట్టేసి అప్రాక్సిమేట్లీ అడిగారు కాబట్టి 0.250 అనేది పక్కన పెట్టేసాను. 7 times 28. 7 times కంటే కొంచెం వాల్యూ మాత్రమే ఎక్కువ ఉంది. అలాగే 250లో నుంచి కూడా 250 ఎక్స్ట్రా మన దగ్గర ఉంది కాబట్టి 70 నుంచి 80 దాకా వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. అప్రాక్సిమేట్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి 70 ఈజ్ యువర్ ఆన్సర్. అప్రాక్సిమేట్లీ 70.6 సంథింగ్ వస్తుంది. ఓకే, ఎస్, 70.7 సంథింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 70. నెక్స్ట్ క్వశ్చన్. Find the difference between total number of items sold by all the given companies in 2015 to that of 2016. Difference అడిగారు 2015, 2015, 2015, 2015, 2015, 2016, 16, 16, 16, 16. ఓకే, ఎక్కడన్నా రెండు అంటే రెడ్ బార్ అండ్ గ్రీన్ బార్ రెండు వాల్యూస్ సేమ్గా ఉంటే వాటిని ఒకేసారి డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, రెడ్ బార్ అండ్ గ్రీన్ బార్ సేమ్ ఉన్నాయి చూడండి. సో మనం ఈ వాల్యూని యాడ్ చేయనవసరం లేదు. ఓకే, నెక్స్ట్, రెడ్ బార్ 3000, గ్రీన్ బార్ని కూడా 3000 వచ్చేలాగా చేద్దాం. గ్రీన్ బార్ని 3000 చేస్తాం. సో డిఫరెన్స్ ఈజ్ 0 అయిపోయింది. నెక్స్ట్, ఇంకా రెడ్ బార్లో 2500, 3000, నెక్స్ట్ 3000 ప్లస్ 3000. గ్రీన్ బార్ రెడ్ బార్లో మనకి ఇంకా ఈ వాల్యూ ఉంది. నెక్స్ట్ దిస్ వాల్యూ అండ్ దెన్ దిస్ వాల్యూ. ఓకే, సో 2500 ప్లస్ 500 3000, 4750 మిగిలింది. నెక్స్ట్ 1250, 15. ఎస్, ఈ రెండు వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తే 2500 ఎలిమినేట్ చేసేయచ్చు కదా. ఎస్, 2 వాల్యూస్ ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ 2500ని ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ 1750 ప్లస్ 500, that is 2250. మనకి మిగిలింది 2250.
వెయిట్ మొత్తం ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎస్, కంపెనీ సి ఇన్ ఆల్ ద గివెన్ ఇయర్స్ ఇన్ 2015 2250 2250 ఈ రెండు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయనవసరం లేదు. నెక్స్ట్ 3000 క్యాన్సిల్ చేసే, గ్రీన్ బార్లో 3000 చెప్పించేసాం, క్యాన్సిల్ అవుట్. నెక్స్ట్ 1250 రెడ్ బార్లో కూడా 1250, ఇక్కడ 500 మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇంకా గ్రీన్ బార్ వాల్యూస్ 1500 మాత్రమే మిగిలింది. సో ఇక్కడ 1000 ఇంకా 1000 మిగిలింది. నెక్స్ట్ 500 ఈ వాల్యూని ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ ఈ 500లో నుంచి 2000 మిగిలింది, ఈ వాల్యూని ఎలిమినేట్ చేశాను. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ find the respective ratio between total number of items sold by company B, E together in 2014. B and E 2500 plus 5500, 3000 plus 2500, 5500. Okay, next B and E in 2014, sorry this is 2015, మనకు కావాల్సింది 2014 2750. నెక్స్ట్ A and D in 2016, A and D in 2016 3250, 00 cancel out. నెక్స్ట్ 25 టేబుల్లో కనుక క్యాన్సిల్ చేస్తే 25 1 times, 25 11 times, 25 13 times, 11:13. Option D is your answer. Okay, option D is your answer. Yes, so here ends the session. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.